హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చండి. నేనిక్కడ 4 స్లైసెస్ తీసుకున్నాను. పాలు హాఫ్ కప్, జీడిపప్పు, ఇక్కడ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నెయ్యి, పంచదార హాఫ్ కప్. ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒక పావు కప్పు వరకు పంచదారని పెంచుకోండి. ముందుగా బ్రెడ్‌ని ఇలా 4 సైడ్స్ బ్రౌన్ కలర్‌లో ఉన్నదాన్ని కట్ చేసుకోండి. కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ కట్ చేశాను. ఇలా 4 పీసెస్ అయ్యేటట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా అడుగు మాడకుండా వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇక్కడ అన్ని బ్రెడ్ స్లైసెస్ ఒకేసారి వేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసి 2 వైపులా ఈవెన్‌గా వేగేటట్టు వేయించుకోండి. ఈ కలర్‌లో ఉంటే బ్రెడ్ సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకుని, లో ఫ్లేమ్‌లో పెట్టుకుని, అడుగు మాడకుండా మంచిగా 2 వైపులా వేగేటట్టుగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం 4 బ్రెడ్ స్లైసెస్‌కి హాఫ్ కప్ పంచదార తీసుకుంటున్నాము. ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకుని, లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా పంచదార కరిగితే సరిపోతుంది. ముందుగా వేగించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఒక్కొక్కటిగా ఈ పంచదార పాకంలో వేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ పాకాన్ని పీల్చేటట్టుగా కలుపుతూ వేగించుకోండి. ఇలా పాకం మొత్తాన్ని ఈ బ్రెడ్ స్లైసెస్ పీల్చుకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు పాలు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 1 మినిట్ అలా వదిలేయండి. ఇప్పుడు బ్రెడ్ మొత్తం ఈ పాలను పీల్చుకుని దగ్గరికి వస్తుంది. ఈ స్టేజ్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్ ఫాలో చేయండి. చాలా బాగా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.